ఎటువంటి ప్రాణహాని కానీ ఆస్తి నష్టం కానీ లేకుండా మొత్తం తుఫాను అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగిందని కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొంతా ప్రభావిత ప్రాంతాలైన ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామితో కలిసి కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా సముద్ర తీర ప్రాంతాన్ని పరిశీలించారు. మత్స్యకారుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మొంతా తుఫాను ఎదుర్కొనడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృషి ఎంతో ఉందని ఈ సందర్భంగా కొనియాడారు. రాబోయే తుఫాన్ని ఎలాగ ఎదుర్కోవాలనే ముందస్తు చర్యలతో పాటు 25 రిలీఫ్ క్యాంప్స్ని పెట్టడం, అందులో సుమారు 30,000 పైన భోజనాలని కూడా అక్కడ పెట్టడం, 150,000 వాటర్ ప్యాకెట్లు, 5,000 లీటర్లు చిన్నపిల్లలకి పాలు, అలాగే మందులు, వాళ్ళు తీసుకురావడానికి షెల్టర్కి తీసుకురావడానికైనా ట్రాన్స్పోర్టు, ఇలాగ ప్రతిదీ కూడా వెల్ ప్రిపేర్డ్గా ముందు నుంచే ప్రిపేర్డ్గా ఉండి అధినేత పవన్ కళ్యాణ్ గారి మేరకు పార్టీ నుంచి కూడా మొత్తం అందరూ కూడా లోకల్ నాయకులు అందరూ కూడా దీని మీదే ఉండి బయటికి వెళ్ళకుండా 24/7 ఇక్కడే కళ్యాణ మండపంలో ఉంటా వాళ్ళకి కావాల్సిందంతా అందిస్తూ నిజంగా సక్రమంగా అనుకున్నది అనుకున్నట్టుగా జీరో క్యాషువాలిటీస్, ఒక్క ప్రాణహాని కూడా కలగకుండా, ప్రాణహాని అనేది మనిషే కాకుండా ఏ జంతువుకు కూడా కలగకూడదనే విధంగా ఆయన దృష్టి పెట్టి మమ్మల్ని అందరినీ పనిచేయించారు. అందులో మేము అందరం కూడా పనిచేసి ఎవరికి ఏ ప్రాణహాని కలగకుండా ప్రాపర్టీ డ్యామేజ్ ఏది కూడా మినిమైజ్ చేసే విధంగా మేమందరం కలిసికట్టుగా పనిచేసాం. ఆ పనిచేసిన దాంట్లో డిస్టర్బ్ అయిన పోల్స్, పడ్డ పోల్స్ ఏదైనా కానివ్వండి, 500 పోల్స్ కొత్త పోల్స్ తీసుకొచ్చి డిప్లాయ్ చేశారు. పడిపోయిన ప్రతి పోల్ని ఇమీడియట్లీ రిప్లేస్ చేయమన్నాం. మన సుబ్బంపేట దగ్గర నిన్న రాత్రి వచ్చి మన ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఫోన్ చేయగానే ఇమీడియట్లీ అక్కడ అధికార బృందం అలాగే లోకల్ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా రాత్రికి రాత్రే అక్కడ రాళ్ళు వేసి వచ్చే ఊరు లోపలికి వచ్చే నీళ్ళని ఇమీడియట్లీ ఆపటం కూడా జరిగింది. సో గత ప్రభుత్వం ఎలా చేసింది, ఈ ప్రభుత్వం ఎలా చేసింది అన్నది దానికి సాక్ష్యం ఈ ప్రజలందరే సాక్ష్యం. దాంతోపాటు ఇప్పుడు సుబ్బంపేటలో ఈ గుడికి కూడా కొంచెం పడిపోయింది అన్నారు. ఈ గుడిని కూడా రిపేర్ చేయడం కోసం వీళ్ళందరూ అడిగారు. ఇళ్ల స్థలాలు కూడా అడిగారు. దీనికి వీళ్ళకి కావాల్సిన ఇళ్ల స్థలాలు త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు కంపల్సరీగా సుబ్బంపేట ఉన్న వాళ్ళకి ముందు కొత్తపట్నంలో మొత్తం అందరికీ కూడా ఇళ్ల స్థలం ఇవ్వటం, అలాగే ఈ గుడిని కూడా ఇమీడియట్లీ రిపేర్ చేయించి దాన్ని కావాల్సిన ఫండ్స్ తీసుకొచ్చి ఇమీడియట్లీ రెడీ చేసే విధంగా అయితే ఆల్రెడీ తీసుకున్న చర్యలు. అక్కడ పాడైపోయిన రోడ్డును కూడా ఇమీడియట్లీ ఇప్పుడే ఆర్ఎన్బి అందరూ వచ్చారు, పడా అందరూ వచ్చారు, వాళ్ళందరికీ కూడా ఇమీడియట్లీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ రోడ్డు కూడా ఇమీడియట్లీ వేసే విధంగా పనిచేస్తున్నాం. ఇప్పుడు తుఫాన్ తర్వాత వచ్చే చర్యలన్నింటినీ కూడా ఇమీడియట్లీ దగ్గరుండి పరిశీలిస్తూ చేపిస్తున్నాం. సో దీనికి సహకరించిన ఫస్ట్ మాతో పాటు ఒక వారియర్ లాగా సహకరించి మాతో పాటు ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, దీనికి సహకరించిన పడా అండ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ అండ్ ముందుగా మా లోకల్ నాయకులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ తుఫాన్ నిమిత్తం చేసిన కృషి అందరికీ కూడా